హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ద బర్త్డే బాయ్ యూఎస్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది. చిన్న సినిమా అవడం వల్ల ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా తెలియకుండా పోయింది. థియేటర్లో సరిగా ఆడలేదు కూడా. ఇక 1 మంత్ కూడా అవ్వకముందే ఆహాలో స్ట్రీమింగ్ వచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూసేద్దాం. స్టోరీ ఏంటంటే 5 ఫ్రెండ్స్ ఒకే రూమ్లో ఉంటూ యూఎస్లో చదువుకుంటూ ఉంటారు. ఒక రోజు వాళ్ళ రూమ్లో బర్త్డే పార్టీ చేసుకుంటారు. కానీ అనుకోకుండా బర్త్డే బాయ్ చనిపోతాడు. ఆ తర్వాత మిగతా 4 లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, ఆ సిచ్యువేషన్ని ఎలా డీల్ చేశారనేది తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అందరిలాగా నేను కూడా పట్టించుకోలేదు. సరే ఓటీటీలో వచ్చింది కదా ఒక లుక్ వేద్దామని స్టార్ట్ చేశా. బట్ ఎంగేజ్ అయిపోయా. సినిమా ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదు. జస్ట్ 15 మినిట్స్లోనే కథలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుందని ఫీల్ అయ్యేలా చేసింది సినిమా. ఫ్రెండ్స్ అందరూ సరదాగా బర్త్డే పార్టీ చేసుకుంటుంటే బర్త్డే బంప్స్ వల్ల ఫ్రెండ్స్ చనిపోయే సీన్ చూస్తే అరే మన బర్త్డే పార్టీలో కూడా ఇలా జరిగితే ఏంట్రా పరిస్థితి అనిపిస్తుంది. ఒక డెడ్ బాడీ చుట్టూ స్టోరీ మొత్తం చెప్పడం, అందులోనూ ఎంగేజింగ్గా చెప్పడం అంత ఈజీ కాదు. కానీ ఈ సినిమాలో డెడ్ బాడీ చుట్టూ క్రియేట్ చేసిన స్టోరీని థ్రిల్లింగ్గా నరేట్ చేశారు. అయితే ఇదే స్టోరీ ఇండియాలో అయి ఉంటే డెడ్ బాడీని ఎక్కడో పాతిపెట్టి లేదా కాల్ చేసి ఎస్కేప్ అయ్యేవాళ్ళు. అండ్ సినిమా కూడా రొటీన్ అయి ఉండేది. కానీ ఈ సినిమా ఎందుకు డిఫరెంట్గా అనిపించిందంటే స్టోరీ మొత్తం యూఎస్లో జరగడం వల్ల. ఎందుకంటే అందరూ రూమ్లో నుండి బయటికి వెళ్ళలేరు. వెళ్తే అక్కడి పోలీసులకి తెలిసిపోయి అందరు లైఫ్ స్పాయిల్ అయిపోతాయి. ఇక అదే రూమ్లో ఉండి నెక్స్ట్ ఏం జరుగుతుందనే సస్పెన్స్ని హోల్డ్ చేస్తూ క్లైమాక్స్ వరకు ఎంగేజ్ చేసింది సినిమా. అయితే అన్ని బాగున్నా కూడా కొన్ని ఫ్లాస్ కూడా ఉంటాయి కదా. అయితే మర్డర్ జరగాక కన్వర్జేషన్స్ చాలా స్లోగా ఉంటాయి. అంటే నెక్స్ట్ ఏం చేద్దామనే దానికి వాళ్ళు డైలాగ్కి చాలా గ్యాప్ ఇస్తూ మాట్లాడుకోవడం వల్ల ల్యాగ్ అనిపిస్తుంది. కానీ ఆ సిచ్యువేషన్ నుండి ఎలా బయటపడతారనే పాయింట్ మనల్ని సినిమా చూసేలా చేస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే మామూలుగా లేదు. అది చెప్తే స్పాయిలర్ అయిపోద్దని చెప్పట్లేదు. సెకండ్ హాఫ్లో కూడా ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుండడం వల్ల అసలు ఏం జరుగుతుందని అనిపిస్తుంది. కానీ నరేషన్ స్లోగా ఉండడం వల్ల ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే అనిపిస్తుంది. బట్ బాగానే అనిపిస్తుంది. నాకైతే పెద్దగా ఫ్లాస్ ఏం కనపడలేదు. అక్కడక్కడ స్లో నరేషన్ తప్ప. ఇంకొంచెం పేసీగా నరేట్ చేసి ఉంటే భలే ఉండేది. ఇక అడల్ట్ కంటెంట్ ఉందా అంటే ఎస్, బూతులు అయితే గట్టిగానే ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడడం కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్గా చేసిన అందరూ కొత్తలాగే ఉన్నారు. బట్ అందరూ బాగా చేశారు. వీరూపాక్షతో మంచి ఫేమ్ తెచ్చుకున్న రవికృష్ణ ఈ సినిమాలో కూడా బాగా చేశాడు. రాజీవ్ కనకాల ఉన్నది కాసేపు అయినా బాగా చేశాడు. ఇక మిగతా యాక్టర్స్ అంతా పర్లేదు. టెక్నికల్గా బర్త్డే బాయ్ యావరేజ్గా ఉంది. అంటే తక్కువ బడ్జెట్లో తీశారనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సినిమా మూడ్కి తగ్గట్టు విజువల్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ ఎలివేట్ అయ్యేలా బాగానే ఉంది. ఇక డైరెక్టర్ విస్కీ, పేరే విచిత్రంగా ఉంది కదా. తన లైఫ్లో జరిగిన రియల్ స్టోరీని డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా బాగా డీల్ చేశాడు. బట్ లిటిల్ మోర్ పేసీగా నరేట్ చేస్తుంటే బాగుండేది. ఫైనల్గా ది బర్త్డే బాయ్ తక్కువ బడ్జెట్లో తీసిన గుడ్ థ్రిల్లర్. డెఫినెట్గా ఒకసారి చూడొచ్చు. ఈ రివ్యూ నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ సినిమా పైన మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.